హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ బాక్స్. సాయంత్రం 6 అయిందంటే చాలు మన ఇళ్లలో ఒక యుద్ధం మొదలవుతుంది. అదే సీరియల్స్ యుద్ధం. అమ్మో అమ్మమ్మో టీవీ ముందు కూర్చుంటారు. వాళ్ళని మనం ఏమనలేం. కానీ ఈ సీరియల్స్ మొదలయ్యే ముందు లేదా మధ్యలో వచ్చే ఆ టైటిల్ సాంగ్స్ ఉన్నాయి చూసారా? బాబోయ్! కొన్ని సాంగ్స్ వింటే అసలు ఈ పాట రాసిందెవరు? పాడింది ఎవరు? దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఒకే పాట, అవే హై పిచ్ అరుపులు, అదే ఏడుపు మ్యూజిక్. కొన్నిసార్లు రిమోట్ తీసుకుని టీవీని మ్యూట్ చెయ్యకపోతే తలకాయ నొప్పి రావడం ఖాయం. అయితే ఈరోజు వీడియోలో తెలుగు సీరియల్స్ చరిత్రలో ఆడియన్స్ని అత్యంత ఫ్రస్ట్రేషన్కి గురి చేసిన, మనం అస్సలు భరించలేని టాప్ 5 ఇరిటేటింగ్ టైటిల్ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది పక్కా ఫన్ రైడ్. పదండి చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ కోర్స్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఎంత హిట్టో మనకు తెలుసు. కానీ ఆ పాత టైటిల్ సాంగ్ ఉందే, నీ స్నేహం నీ సాహసం అని మొదలై ఆ తర్వాత వచ్చే ఆ ఏడుపు ట్యూన్. అప్పట్లో ప్రతి 5 నిమిషాలకి ఒకసారి ఆ ట్యూన్ వేసేవాళ్ళు. ఎవరైనా తల వంచుకున్నా అదే ట్యూన్, కళ్ళు తిప్పినా అదే ట్యూన్. ఆ పాట విని విని జనాలు పిచ్చోళ్ళైపోయారు. అది ఎంత ఐకానిక్ సాంగ్ అయినా ఓవర్గా వాడటం వల్ల మోస్ట్ ఇరిటేటింగ్ సాంగ్గా మారిపోయింది. ఇక రెండోది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో నడిచే త్రినయని. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ విన్నారా? త్రినయని త్రినయని అని ఒక రేంజ్లో హై పిచ్లో అరుస్తారు. సాయంత్రం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు సడన్గా ఆ అరుపులు వింటే గుండె ఆగినంత పని అవుతుంది. ఆ డ్రామా, ఆ మ్యూజిక్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. ఈ పాట వచ్చినప్పుడల్లా చాలామంది మ్యూట్ బటన్ కోసం వెతుకుతారు. ఇక మూడోది, ఇది ఒక సాంగ్ కాదు, ఒక పెద్ద కేటగిరీ. హిందీ లేదా తమిళం నుండి డబ్ అయ్యి వచ్చే సీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 'నాగిని' లాంటి సీరియల్స్. ఒరిజినల్ సాంగ్ బాగున్నా తెలుగులో డబ్ చేసేసరికి ఆ సింగర్స్ వాయిస్, ఆ లిరిక్స్ అస్సలు సింక్ అవ్వవు. చాలా హై పిచ్‌లో కొంచెం కిచకిచం అనే సౌండ్‌తో ఉంటాయి. ఆ పాటలు వింటే అసలు ఏ భాషలో పాడుతున్నారు అనే ఒక డౌట్ అయితే వస్తుంది. ఇక నాలుగోది, కొన్ని సీరియల్స్ 5, 6 ఏళ్లుగా నడుస్తూనే ఉంటాయి. ఆ కథ మారినా, క్యారెక్టర్స్ మారినా ఆ టైటిల్ సాంగ్ మాత్రం మారదు. ఏదో పాతకాలం నాటి ఏడుపులు, సెంటిమెంట్ పాట ఉంటూ ఉంటుంది. ఆ పాట వింటేనే మనకు డిప్రెషన్ వచ్చేలా ఉంటుంది. కనీసం ఆ పాటైనా మార్చండి స్వామి అని ఆడియన్స్ వేడుకుంటున్నారు. ఇక చివరిగా కొన్ని సీరియల్స్‌కి ప్రాపర్ టైటిల్ సాంగ్ ఉండదు. కానీ ఆ టైటిల్ కార్డ్ పడే టైంలో వచ్చే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉందే, అది సాంగ్ కంటే దారుణంగా ఉంటుంది. భారీ పేలుళ్ళు, డ్రామాటిక్ సౌండ్స్, అసలు సీరియల్‌లో ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఆ మ్యూజిక్ వింటే ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు బిల్డప్ అయితే ఇస్తారు. ఇది కూడా చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకు నచ్చిన, మనం రోజు ఆరాధించే సీరియల్స్ వెనుక ఇలాంటి టార్చర్ సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కంపెనీలు కొత్త కథలతో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక వేరే భాషల్లో ఆల్రెడీ హిట్ అయిన కథలను రీమేక్ చేసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న మార్పులు చేసి వదులుతున్నారు. ఇందులో తప్పైతే ఏం లేదు. కానీ ఆ పాటలు కూడా కొంచెం వినసొంపుగా ఉంటే బాగుంటుంది. సో, మీ ఫేవరెట్ ఇరిటేటింగ్ సాంగ్ ఏది? ఏ పాట వింటే మీరు టీవీ మ్యూట్ చేయాలి అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండయ్య బాబు. ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ సీరియల్ బ్యాచ్‌కి షేర్ చేసి వాళ్ళ మైండ్ బ్లాక్ చేసేయండి. మన తెలుగు రివ్యూ బాక్స్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.